నీ చుట్టూ నీ ఆడియన్స్ కవచకుండకాల్లా తిరుగుతూ ఉంటారు. ఓకే, ఇంకొక పెద్ద సమస్య బిగ్ బాస్ హౌస్ ఉంది స్వామి. చెప్పమ్మా. హౌస్ లో మణికంఠ అని ఒక అబ్బాయి ఉన్నాడు స్వామి, సావ పడుతున్నాడు స్వామి. మా దానికి నేను ఒకసారి తాళపత్ర గ్రంథాన్ని చూడాలి తల్లి. ప్లీజ్, ఒక గ్రంథం చదివి. చదివి అబ్బాయి పేరేమన్నారు? ఆ అబ్బాయి పేరు ఏదో పెద్ద పేరు స్వామి, మారుతి మణికంఠ శర్మ. ఆ మొత్తం పేరు ఎవరైనా చెప్పండి. చింత. ఆ త్రాష్ట్రుడు ఈ కొంప నుంచి వదిలి వెళ్ళాలంటే వాడి 2 మిడిగుడ్లను తీసి నిమ్మకాయలాగా చెప్పమ్మా. అవునమ్మా. చింతమణి పట్ల వీర వెంకట సత్యనారాయణ రామకృష్ణతుల మారుతి మణికంఠ శర్మ నుంచి కొద్దిగా మమ్మల్ని కాన్ఫిడెన్స్ చెప్తా తల్లి. ఈ ఇన్ఫినిట్ సీజన్ కి ఇన్ఫినిట్ దరిద్రం అంటే వాడే. వాడు పోవాలంటే వాడి విడిగుడ్లు 2 తీసి గేట్ అటొక గుడ్డు ఇటొక గుడ్డు వేస్తే గనక ఆ త్రాసుడి కొంప నుంచి వదిలేదు. అది జరిగేలా లేదు స్వామి. అది ఈ జన్మకి జరగదు తల్లి. ఈ జన్మకే ఇక్కడే జరగదు. పీఠం వేసుకొని కూర్చున్నాడు స్వామి. మరి వాడు తీసుకొని కూర్చున్నాడమ్మా. వాడు తీస్తే అసలు సత్యనా జరగదు. సో ఆ ఆశను తీసేసి చక్కగా ఖచ్చితంగా మొదలు పడుతుంది. ఇంకెన్ని ఉన్నాయి తల్లి? ఈ హౌస్ లో విష్ణుప్రియ ఒక అమ్మాయి ఉంది స్వామి. అవునమ్మా. ప్రేమలో అలా తిరుగుతా ఉంది. ఆమె ఎలా తప్పించాలో కొంచెం టిప్స్ చెప్తారా? ఆవిడని తప్పించడం అంటే ఈ పంజరంలో ఆవిడ ఒక చిలకని మనం వదలాలి తప్ప తప్పించడానికి కుదరదు. ఆవిడ ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతుంది, ఎలా కావాలంటే అలా తిరుగుతుంది. తప్పించడం మన తరం కాదు. ఏం చేయలేమంటారు? ఏమీ చేయలేము. నేను మళ్ళీ మెగా చీఫ్ ఎప్పుడో వచ్చి అమ్మా, మెగా చీఫ్ అంటే చీఫ్కి నీకున్న ఉంగరాలన్నీ నీళ్ళ మీద పడ్డాయి. ఇంకా మెగా చీఫ్ అంటే కనుక మొత్తం జుట్టు మొత్తం ఊడిపోద్ది తల్లి. మనకింతలాగా అస్థి పంచడం మిగులుతావు. దాని నుంచి తప్పుకోవడం చాలా నిమిత్త మాత్రమైన ఆలోచన అని చెప్పి నేను చెప్పగలను. మీకు కూడా వర్తిస్తుంది స్వామి. ఖచ్చితంగా తల్లి. ఇతని చుట్టూ చిలకలు తిరుగుతూనే ఉంటాయి. ఇతని జాతకాలు ఇంత. చిలకల్లో ఒక రామచిలక ఉందమ్మా. ఆ రామచిలక మాత్రం అసలు వదలదు. ఇంకేమంటాను? చెప్పు. ఇద్దరు అమ్మాయిలు ఇష్టం అందులో ఎవరు సెట్ అవుతారు ఒకసారి చూసి పడు బాబు, కానీ ప్రకృతి పడకు. రామచిలకతో ఉంటే కనుక చిలకలతో ఉంటే కనుక కృష్ణుడిలా బయటకు వెళ్తావు. ఆలోచించుకో. అర్థం కాలేదు ఇంకోసేపు. రామచిలకతో ఉంటే రాముడిలా బయటకు వెళ్తావు స్వామి. రామచిలక. చిలకలతో ఉంటే కనుక కృష్ణుడిలా బయటకు వెళ్తావు. ఈ ఇమేజ్ ఈ చిత్రంలోనే మధ్యలో ప్రేమ నా ఇమేజ్ అర్థంలో ఉందా? హలో, నీ ఐబ్రోస్ అయితే అయిందా? కాదు, ఆమె రేఖ ఒకసారి చూసి. నైనిక రేఖ నువ్వు ఆపిక. అమ్మాయి సంతోషంగా నువ్వు సంతోషంగా ఉండాలంటే మాత్రం విష్ణు తపస్సు చేసుకుంటూ విష్ణు నామాలు తలుచుకుంటూ ప్రియాతి ప్రియంగా తలుచుకుంటూ. మధ్యలో ప్రియా ఎందుకు వచ్చింది సార్? ప్రియ విష్ణు ప్రియ కదమ్మా. అది విష్ణు నామాలు జపించుకుంటూ ఉంటూ. ఇంకొకటి యాక్చువల్లీ నేను ఒక మర్డర్ చేయాలనుకుంటున్నాను. పాపి పక్క జరుగు. నేను ద్రాక్షుడా పక్క జరుగు. గాడి నేను ఏం చేస్తాను? ప్లాటినం లేదు, కోటినం లేదు. పక్క జరుగు. నువ్వు పక్క జరుగు స్వామి. దుర్గా జపం చేసుకొని మరి కూర్చుంటే వీడొచ్చాడు. ఒక ఫేర్ అండ్ ఒక లీన్ ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా ఇరిటేటింగ్. వాడిని మణికంఠ, రైట్, మణికంఠ పేరు మర్చిపోతాడు. వాడు మర్డర్ చేయాలి అనుకుంటున్నాను. ఎలా మర్డర్ చేస్తే నేను పోలీస్కి దొరకకుండా సేఫ్గా ఉండొచ్చు అనేది ఒకసారి పోలీస్కి దొరకకపోయినా ఆడియన్స్ కి దొరికిపోతావు స్వామి నువ్వు. లేదు, మీరు వాడు మర్డర్ అయితే చాలా ఒక్క నిమిషం ఉంది, గ్యాప్లు చూస్తున్నాను. ఈ గ్యాప్ చూస్తాను. అవునమ్మా. ఓకే, నువ్వు ఏ గ్యాప్లో దూరకు నువ్వు కూడా యాక్చువల్లీ ఇలా నేను ఎలా అంటే ఇలా పట్టుకొని చెప్పేద్దామని వచ్చేసాను. ఇది ఓకేనా స్వామి? బాబో వద్దు బాబో, ఏదో నేను జాతకాలు చెప్పుకునేవాడిని. ఇలా అలా చంపొచ్చా అని ఒకసారి చెప్తే. తప్పు రాదు, తప్పు తప్పు మహాపాపం చేస్తున్నావు స్వామి నువ్వు. అది బిగ్ బాస్ హౌస్ లో వైలెన్స్ అనేది నిషేధం అని నీకు తెలుసు కదా. బయటికి వెళ్ళిన తర్వాత తేల్చిపోయేవని ఉంటే నువ్వు చూస్తే మాత్రం చచ్చిపోతున్నావు చెప్పి. అది మొత్తానికి ఓకేనామ్మా? ఓకే. ఇప్పుడు మీ ముగ్గురు ఎవరు
ముగ్గురు చెప్పాను కదా మనం చిలకలతో పోతూ నువ్వు ఇరుక్కుపో వీరా వీరా అంటే అవ్వదమ్మా, ఇరుక్కుపోతావు. ముగ్గురు పేర్లు చెప్పి అసలు ఎవరో చెప్పండి. చెప్పింది కదా రామచిలుకతో ఉన్నామని. ఇరుక్కుపో వీరా వీరా డాన్స్ మనకొద్దు. పచ్చదనమే పచ్చదనమే అంటే పచ్చ పచ్చగా ఉంటావు, లేకపోతే ఇరుక్కుపోతావు. నేను ఇంకొకటి మా అన్నయ్యకి పెళ్ళికి అమ్మాయితో ఉంటాడు. ఎవరు మీ అన్నయ్య? నిఖిల్ అనుకున్నా. నిఖిలా? నిఖిల్ మాల్యోకర్. ఇక్కడ 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 కాటేసుకున్నాడు. నేను మాట్లాడలేదు. ప్రతి చోట ఇదేనా బాబు? క్యారెక్టర్ ఇలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రియ అని ఉంటుంది. ఏంటది వద్దిన ఏదో ఒకటి పని. ఇప్పుడు ఆమె పేరు పరిమళ. ఇలా ట్యాగ్ వాడు ఫుల్ లవ్ లో పరి అని ఇలా PARI అనుకు కాల్ వచ్చి నేను ఇంత బ్రేకప్ చేసుకుంటున్నాను. కవిత అని పేరు ఇక్కడ KAVI అని రాసిన మళ్ళీ కాల్ చేసి బ్రేకప్ చేసుకుంటున్నారు. వాడు ఎన్నిసార్లు సుప్రజ అమ్మాయిలు సెట్ అవుతారు బట్ త్వరగా వదిలేసి వెళ్ళిపోతారు. అది ఎందుకని వాడు చెప్పట్లేదు. చంచలమైన మనస్తత్వం అబ్బాయి. ఇప్పుడు సూప్ బాయ్స్ గ్యాంగ్ అంటారు కదా, ఆ అబ్బాయి పఫ్ గర్ల్స్ పప్పు గర్ల్స్ లో ఒక అమ్మాయి మీద ఖచ్చితంగా ఆ అబ్బాయికి మంచి గురి ఉందని నేను చెప్తాను. ఓకే, ఆ గురి మీద గురి పెడితే కనుక ఖచ్చితంగా అతని సుడి తిరుగుతుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే మా టీమ్ లో పఫ్ గర్ల్స్ వాళ్ళకి అప్పుడప్పుడు గొడవ జరుగుతుంటాయి. సో దాన్ని అంటే యాక్చువల్లీ దాన్ని విడగొట్టారు కంప్లీట్ గా విడగొట్టాలి. ఈ రూమ్ లో ఒక రాను ఉండాలి. 3 నీ చిలకని తీసుకొని